ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి పెట్రోలియం శాఖలో ఖాళీగా ఉన్నటువంటి జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకి సంబంధించి ఒక సూపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. జాబ్లో చేరగానే 88,000కి పైగా సాలరీ వస్తుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. సంస్థ వాళ్ళే మీకు ఫ్రీగా బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ సౌకర్యం కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఆన్లైన్లో ఇక జాబ్స్కి ఈ రోజు నుంచి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. అలా నోటిఫికేషన్ రిలీజ్ అయిందో లేదో మీకు వీడియో అయితే చేస్తున్నాను. సో కొద్దిసేపటి క్రితం మనకి అఫీషియల్గా ఈ నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఇలాంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కోసం రెగ్యులర్గా పొందడానికి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఎండ్ వరకు చూడండి. సో చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. ఇప్పుడే లైక్ చేసి వీడియోని అయితే చూడండి. ఇక్కడ మనకి నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఈ యొక్క హిందుస్థాన్ పెట్రోలియంకి సంబంధించినటువంటి హెచ్పిసిఎల్కి సంబంధించినటువంటి సంస్థ నుంచి ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలకి సంబంధించినటువంటి జాబ్స్కి రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. మనకి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా ఉన్నటువంటి ఈ యొక్క సంస్థకి సంబంధించి రెఫినరీస్ ఉంటాయి కదా, ఆ యొక్క పెట్రోలియంకి సంబంధించి వాటిలలో ఈ యొక్క ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా ఈ యొక్క జాబ్స్కి ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. 26 మార్చ్ నుంచి 30 ఏప్రిల్ వరకు అయితే ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. మీకు అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి సపరేట్గా వీడియో అయితే చేస్తాను. సో ఎంతమందికి అప్లికేషన్ ప్రాసెస్ వీడియో ఇంట్రెస్ట్ ఉంది, వీడియోని లైక్ చేసి కింద కామెంట్ రూపంలో అప్లికేషన్ ప్రాసెస్ అని చెప్పేసి డెఫినెట్గా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అయితే ఒక జాబ్స్కి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే, ఫస్ట్ మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ మీకు గ్రూప్ టాస్క్ లేదా గ్రూప్ డిస్కషన్ ఉంటుంది. దాని తర్వాత స్కిల్ టెస్ట్, నెక్స్ట్ మీకు పర్సనల్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసేసి ఫిజికల్ ఫిట్నెస్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేసేసి ఒక వీకెండ్స్కి అయితే ఎంపిక చేస్తారు. సో సెలక్షన్ ప్రాసెస్ కొంచెం డిఫికల్ట్గా ఉన్నప్పటికీ మనకి ఎక్కువ కాంపిటీషన్ అనేది ఉండదు కాబట్టి సో ఎవరు కూడా ఆపర్చునిటీ అనేది మిస్ చేసుకోకుండా తప్పనిసరిగా అప్లికేషన్స్ పెట్టుకోండి. మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వచ్చేసి మనకి ఇందులో 2 పార్ట్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి మనకి జనరల్ యాప్టిట్యూడ్కి సంబంధించి, అలాగే మనకి సెకండ్ పార్ట్ వచ్చేసి టెక్నికల్ ఆర్ ప్రొఫెషనల్ నాలెడ్జ్ అంటే మీకున్నటువంటి క్వాలిఫికేషన్ రిలేటెడ్ టాపిక్స్ అనేవి సెకండ్ పార్ట్లో అడుగుతారు. పార్ట్ 1 వచ్చేసి అందరికీ కూడా కామన్గా ఉంటుందన్నమాట. సో దీని తర్వాత మీకు నెక్స్ట్ స్టేజెస్కి సంబంధించి ఆల్రెడీ చెప్పాను కదా, అవన్నీ కూడా మీకు కండక్ట్ చేస్తారు. ఏదైతే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుందో అది మనకి క్వాలిఫైయింగ్ నేచర్లోనే ఉంటుంది అని చెప్పేసి నోటిఫికేషన్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే మనకి ఇక్కడ ఈ జాబ్స్కి సంబంధించి జూనియర్ ఎగ్జిక్యూటివ్ పొజిషన్స్కి కనుక మీరు సెలెక్ట్ అయినట్లయితే మనకి బేసిక్ పే వచ్చేసి 30,000 నుంచి 1,20,000 ఉంటుంది. అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే మనకి యాన్యువల్ ప్యాకేజ్ ఇక్కడ చూడండి దాదాపుగా 10.58 lakhs అంటే 11 lakhs per annum అనమాట. అంటే మనకి అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే మంత్లీ 88,000కి పైగా సాలరీ వస్తుంది. అలాగే మనకి చాలా తొందరగా ఇంకా సాలరీస్ అనేవి ఇంక్రీజ్ అనేది చేస్తారు. అంతేకాకుండా మీకు ఇక్కడ ఏమేమి బెనిఫిట్స్ వస్తాయంటే చూడండి, ఇక్కడ మీకు జాబ్లో చేరగానే మీకు బేసిక్ పేతో పాటు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉంటాయి, డియర్నెస్ అలవెన్సెస్ ఉంటాయి, హౌస్ రెంట్ అలవెన్సెస్, కేఫ్టేరియా అలవెన్సెస్ అంటే ఇక్కడ మనకి బ్రేక్ఫాస్ట్కి సంబంధించి లంచ్కి సంబంధించి అన్నీ కూడా మనకి ఇక్కడ అలవెన్సెస్ ప్రొవైడ్ చేస్తారు. అంతేకాకుండా యాజ్ వెల్ యాజ్ మీకు ఇక్కడ సంస్థలోనే ఫ్రీగా అయితే పొందొచ్చు అనమాట. అలాగే మీకు పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పేకి సంబంధించి కూడా బెనిఫిట్స్ అయితే పొందొచ్చు అని చెప్పేసి నోటిఫికేషన్లోనే వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. అంతేకాకుండా మీ చిల్డ్రన్కి సంబంధించి ఎడ్యుకేషన్ లోన్స్కి సంబంధించవచ్చు, వెహికల్ లోన్స్కి సంబంధించవచ్చు, అలాగే కంప్యూటర్ అండ్ ఇంటర్నెట్ అలవెన్సెస్ని కూడా వాళ్ళే ఇస్తారు. సో ఈ విధంగా మనకి చాలా రకాల బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఈ జాబ్స్కి కనుక మీరు సెలెక్ట్ అయినట్లయితే. జాబ్ నోటిఫికేషన్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఇక్కడ జనరల్ ఇన్స్ట్రక్షన్స్లో ఫస్ట్ పాయింట్ చూడండి, ఓన్లీ ఇండియన్ నేషనల్స్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై అని చెప్పేసి క్లియర్గా ఇచ్చారు. కాబట్టి మీరు ఇండియన్ నేషనల్ అయితే సరిపోతుంది. ఆంధ్ర వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా ఇలా మీరు ఏ స్టేట్ వాళ్ళైనా సరే ఈ జాబ్స్కి అయితే అప్లై చేయొచ్చు. సో మీకు ఆల్రెడీ తెలిసిందే కదా, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్కి సంబంధించి మనకి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా రెఫినరీస్ అయితే ఉన్నాయి. మనకి పెట్రోల్ బంక్లలో మీరు పనిచేయడం కాదు, దీనికి సంబంధించి ఆఫీసెస్ అయితే ఉంటాయన్నమాట. సో ఆఫీసులో మీరు చక్కగా ఏసీ ఆఫీసులో కూర్చొని మీరు ఈ యొక్క జాబ్ అనేది చేసుకోవచ్చు. ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకి సంబంధించి వేకెన్సీస్ అండ్ అలాగే వీటికి సంబంధించి ఏజ్ లిమిట్ డీటెయిల్స్ కనుక చూసినట్లయితే ముందుగా మనకి ఏజ్ లిమిట్ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఈ పోస్టులకి అప్లై చేయడానికి మీకు మినిమం 18 years ఆఫ్ ఏజ్ ఉండాలి. మ్యాక్సిమం మేము జనరల్ కేటగిరీ అభ్యర్థులు అయితే 25 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఓబీసీ క్యాండిడేట్ అయితే 28 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 30 years వరకు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళైతే మాత్రం
మనకి 35 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఇక్కడ ఈ యొక్క జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు వచ్చేసి మనకి వివిధ డిసిప్లిన్ల వారిగా వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇక్కడ మనకి ఇవన్నీ కూడా గ్రూప్ ఏ ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలు అని చెప్పేసి ఇచ్చారు. ఇందులో మనకి ఏ డిసిప్లిన్లో వేకెన్సీస్ ఉన్నాయంటే మెకానికల్లో 11 ఉన్నాయి, ఎలక్ట్రికల్ 17, ఇన్స్ట్రుమెంటేషన్ 20 మనకి 6, కెమికల్ వచ్చేసి 1, అలాగే ఫైర్ అండ్ సేఫ్టీకి సంబంధించి 28. సో మనకి ఎక్కువగా ఫైర్ అండ్ సేఫ్టీలో అయితే ఉన్నాయి. సో ఈ విధంగా మనకి ఇక్కడ ఈ యొక్క పోస్టులకి సంబంధించినటువంటి వేకెన్సీస్ డీటెయిల్స్ ఇచ్చారు. అయితే క్వాలిఫికేషన్స్ విషయానికి వచ్చినట్లయితే మనకి ఇక్కడ పోస్టుల వారీగా క్వాలిఫికేషన్స్ అయితే మెన్షన్ చేశారు. ఫైర్ అండ్ సేఫ్టీకి సంబంధించినటువంటి విభాగంలో పోస్టులకి మీరు ఏదైనా సైన్స్ విభాగంలో డిగ్రీ పాస్ అయి ఉండి ఫైర్ అండ్ సేఫ్టీకి సంబంధించి డిప్లొమా అనేది చేసి ఉంటే అప్లై చేసుకోవచ్చు. సో చాలామంది నాకు గవర్నమెంట్ జాబ్ కావాలి, తక్కువ కాంపిటీషన్ ఉండాలి అని చెప్పేసి అనుకుంటారు కదా. సో వాళ్ళకి నేను ఇచ్చేటువంటి సజెషన్ ఏంటి అంటే, సో తప్పనిసరిగా మీరు ఒకవేళ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండి గవర్నమెంట్ జాబ్స్ కోసం చూసినట్లయితే డెఫినెట్గా ఫైర్ అండ్ సేఫ్టీకి సంబంధించి డిప్లొమా అనేది చేసి పెట్టుకోండి, మీకు ఫర్దర్గా డెఫినెట్గా అయితే యూజ్ అవుతుంది. అలాగే మనకి కెమికల్ విభాగం, అలాగే ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రికల్ మిగతా డిసిప్లిన్లో పోస్టులు ఉన్నాయి కదా, వాటికి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే 3 ఇయర్స్ ఫుల్ టైం రెగ్యులర్గా మీరు డిప్లొమా అనేది సంబంధిత డిసిప్లిన్లలో కంప్లీట్ చేసి ఉండాలి. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది ఏమీ అవసరం లేదు అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లోనే క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ యొక్క క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్లయితే మీరు ఆ పోస్టులకి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు మినిమం మీరు 60% ఆఫ్ మార్క్స్తో ఇక క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. ఒకవేళ మీరు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ వాళ్ళైతే మినిమం 50% మార్కులు ఉన్నా కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు అని చెప్పేసి నోటిఫికేషన్లోనే వాళ్ళే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఈ జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ మనము ఆన్లైన్లోనే అప్లికేషన్స్ పెట్టుకోవాలి. అప్లికేషన్ ఫీ డీటెయిల్స్ చూసినట్లయితే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ వాళ్ళు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. సో మిగతా వాళ్ళు మాత్రమే ఈ యొక్క అప్లికేషన్ ఫీజు 1000కి పైగా అమౌంట్ అయితే ఇక్కడ ఇచ్చారు, 1180 రూపీస్. ఈ యొక్క అమౌంట్ అనేది మీరు ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఒక హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి రిలీజ్ అయినటువంటి పర్మనెంట్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. మనకి జాబ్ పోస్టింగ్ వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియా పోస్టింగ్ ఉంటుంది అని చెప్పేసి నోటిఫికేషన్లోనే క్లియర్గా మెన్షన్ చేశారు. మన తెలుగు రాష్ట్రాల్లోనే పోస్టింగ్ అయితే ఉంటుంది మన తెలుగు వారికి. కాబట్టి మిస్ చేసుకోకుండా తప్పనిసరిగా అర్హత ఉంటే మాత్రం అప్లికేషన్స్ పెట్టుకోండి. ఏమైనా డౌట్ ఉంటే నాకు డెఫినెట్గా కామెంట్ అయితే చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి డెఫినెట్గా షేర్ చేసే ప్రయత్నం చేయండి. డెఫినెట్గా మీ ఫ్రెండ్స్ కూడా ఎవరికొకరికి హెల్ప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.